మంచి ఆర్టిస్ట్ ఇలా చనిపోవడం క్యాన్సర్ వల్ల అని కూడా చాలామంది డిస్కస్ చేసుకున్నారు. భగవంతుడు ఎందుకు ఇంత తొందరగా, పెద్ద వయసేం కాదండి, 50+ అంతే, అదే. మంచి పెద్ద కాదు. అంటే మాకు తెలిసేటప్పటికి అవి థర్డ్ స్టేజ్ అన్నారు. హ్మ్. హ్మ్. థర్డ్ స్టేజ్ అన్నాక సెకండ్ ఓ 10 lakhs వరకు, 8 lakhs వరకు ఆవిడకి సెట్ అయింది, ఆరోగ్యానికి సెట్ అవ్వడానికి. ఇంకొంత డబ్బులు కావాలంటే వాళ్ళు పెట్టుకో, మరి అంత లేని పొజిషన్ కాదు కాబట్టి వాళ్ళు పర్వాలేదు. సో ఈమెకి కూడా ఒక చేసిన తర్వాత ఇన్ఫెక్షన్ అయింది, మళ్ళీ దానికి ఒక ఆపరేషన్ చేశారు. పక్కనున్న పర్సన్‌ని అంటే గుర్తుపట్టలేనంత ఆ స్టేజ్‌లో అలా ఏం లేదా? మనకు హెల్త్ కాన్షియస్ చాలా ఎక్కువ. అదే. అలాంటి ఆమె భయపడిందా, బయటకు వచ్చిన తర్వాత నేను ఎలా ఉండను అనుకోని ఇంకా ఫిక్స్ అయిందో తెలియదు కానీ. వెల్కమ్ టు తెలుగు సినిమా. నేను మీ యాంకర్ శరత్. ఇవాళ మనతో పాటు కళ్యాణి గారు ఉన్నారు. మ్యామ్, సినీ ఆర్టిస్ట్ జయవాహిని గారి గురించి అంటే వేటు న్యూస్‌లో వీటిలో జయవాహిని అని రాసుంది. ఏంటంటే ఆవిడకి ఇంతకుముందు కూడా క్యాన్సర్ అని చెప్పి అందరికీ తెలుసు, ఇండస్ట్రీలో కూడా అందరికీ. లాస్ట్ టైం కూడా సర్జరీ గురించి కూడా వాటి గురించి కూడా డిస్కస్ చేయడం. కానీ ఇవాళ ఆవిడ మరణ వార్త తెలిసిన తర్వాత నాకు తెలిసి సినీ ఇండస్ట్రీలో కూడా చాలామంది ఏంటి ఇంత మంచి ఆర్టిస్ట్ ఇలా చనిపోవడం క్యాన్సర్ వల్ల అని కూడా చాలామంది డిస్కస్ చేసుకున్నారు. మ్యామ్, మీకు చాలా బాగా తెలిసిన ఆవిడ కదా, ఏంటంటే అంటే ఇది బాధాతప్త హృదయంతో మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చినందుకు బాధగా ఉంది. జయవాహిని ఆవిడ పేరు, యాక్చువల్గా జనవాహిని అని రాస్తున్నారు, రాంగ్. ఆవిడ జయవాహిని అనేది స్క్రీన్ నేము, ఒరిజినల్ నేమ్ పద్మ. సో వాళ్ళు రాజులు, విజయనగరం రాజుల అమ్మాయి. అక్కడ మా ఇంటి పక్కనే ఉండేప్పుడు చిన్నప్పటి నుంచి నాకు బాగా పరిచయస్తురాలు, వాళ్ళ ఫ్యామిలీ అంతా బాగా క్లోజ్. మా పెద్దమ్మ గారి ఇంటి పక్కనే ఉండేవారు వాళ్ళు. దాంతో నాకు చాలా అనుబంధం అక్కతో చిన్నప్పటి నుంచి. నన్ను మామూలుగా సైకిల్ మీద కూడా నేను వెళ్ళేటప్పుడు తనకు సైకిల్ ఉండేది. అప్పట్లో తను డిగ్రీ చేస్తుంది. డిగ్రీ, ఇంటర్ అన్నీ చేసేటప్పుడు నేను చిన్నపిల్లని, నేను 6th 7th చదువుతున్న టైంలో వాళ్ళ సిస్టర్ వాళ్ళంతా కలిసి మా ఇంటి పక్కనే, మా సిస్టరు వాళ్ళ సిస్టరు, మా పెద్దనాన్నగారు అమ్మాయి వాళ్ళ సిస్టర్ ఫ్రెండ్స్. సో ఆ టైంలో ఈ అమ్మాయి ఇంటరు డిగ్రీ చదివే టైము, డిగ్రీ వరకు నాకు తెలుసు అక్క అక్కడ ఉన్నారు. సో అప్పుడు మేము చిన్నపిల్లలం కాబట్టి 6th 7th క్లాస్లో ఉన్నప్పుడు మమ్మల్ని సైకిల్ మీద ఎక్కించుకొని వచ్చేటప్పుడు ఎప్పుడైనా అదే రూట్ ఇద్దరం కలిసి వెళ్తాం కాబట్టి తను నన్ను డ్రాప్ చేసేది లిఫ్ట్ ఇచ్చి. సో తనకి కొంచెం గట్స్ ఎక్కువ, ఎవరితోనన్నా గట్టిగా మాట్లాడేది, ఎవరితో మాట్లాడేది కాదు, తక్కువ మాట్లాడేది, మాట్లాడితే స్ట్రైట్గా మాట్లాడేది. ఏదన్నా ఉంటే దేవుడు, భక్తి, మెడిటేషను, హెల్తీగా ఉండాలని, ప్రతి హెల్త్ కాన్షియస్ అయితే విపరీతంగా ఉండేది. అసలు ఫ్రిడ్జ్లో పెట్టి నువ్వు తినొద్దని చెప్పేది, అలాగే మెడిటేషన్ 2-3 గంటలు కూర్చుని పోయేది. నెక్స్ట్ ఫ్రిడ్జ్ వాడొద్దనేది, ఇంకా పదే ఉదయం వండింది రాత్రి తినదు, ఇట్లా చాలా హెల్త్ గురించి చాలా ఇది ఉండేది. అలాంటిది పర్టికులర్ ఇలాంటి ఆమెకి భగవంతుడు ఎందుకు ఇంత తొందరగా, పెద్ద వయసేం కాదండి, 50+ అంతే, మంచి పెద్ద కాదు, ఆమెకి తీసుకొని వెళ్ళిపోయాడంటే దేవుడు, చాలా ఘోరం. అదే లాస్ట్ సెప్టెంబర్ అప్పుడు కూడా ప్రెస్ మీట్స్ వాటికి కూడా అటెండ్ అయినట్టున్నారు, బాగానే యాక్టివ్గానే కనిపించారు. 4-5 కానీ months సడన్ గా ఏంటి అంటే 3-4 ఈ months. క్యాన్సర్ చాలా లేట్ గా డిటెక్ట్ అయిందా, అసలు ఏంటి అంటే తెలుసుకోలేకపోయారా అని? అంటే మాకు తెలిసేటప్పటికి అవి థర్డ్ స్టేజ్ అన్నారు. ఉమ్, ఉమ్. థర్డ్ స్టేజ్ అన్నాక సెకండ్ నుంచి థర్డ్కి వచ్చిందంటే నీకు ఫోర్త్కి తొందరగా వెళ్ళిపోతుంది. సో ఆవిడకి కొంచెం ఫోర్త్ స్టేజ్కి వచ్చేసరికి ఇంకా ఆవిడ తట్టుకునే స్థితిలో లేకపోయింది బాడీ కూడా. అయినా కీమోస్ స్టార్ట్ చేసేప్పుడు హెయిర్ ఎవరికి చెప్పలేదు ఆమె, అసలు మ్యాక్సిమం ఎవరికి చెప్పుకోదు, ఏ విషయాలు చెప్పుకోదు, కొంతమందికి చెప్తుంది. ఆ కొంతమందిలో 2-3 ఉన్నారు, ఫణి చౌదరి, సుమనశ్రీ, వీళ్ళంతా తెలిసిన ఫ్రెండ్స్, అక్కడ దగ్గరలో ఉంటారు కాబట్టి. నాతో మా ఊరు అమ్మాయి అని మాట్లాడుతుంది తప్ప నేను ఎక్కువగా వెళ్ళేదాన్ని కాను, ఎందుకంటే వాళ్ళు ఇక్కడ ఉండున్నట్టు నాకు చాలా కాలం తెలియదు. తర్వాత తెలిసింది, తెలిసిన తర్వాత మద్రాస్ అనేది తెలుసు, తర్వాత వచ్చేసింది. వచ్చిన తర్వాత కలిసాం 2-3 షోస్లో వాటిలో వీటిలో. అప్పటి నుంచి మంచిగా మాట్లాడుతూనే, మొన్న నాకు చెప్పినప్పుడు మామూలుగా పిలిచినప్పుడు ఆ రోజు నేను వెళ్ళాను ఇంటికి. ఆ రోజు మాట్లాడి, అక్క ఏంటి ఇలా ఉంది కదా అని వాళ్ళ సిస్టర్ కూడా వాళ్ళందరూ అడిగి, నేను ఆ రోజు పోస్ట్ పెడదాము, తనకి ఏమైనా సహాయం వస్తే మంచిదే కదా, హెల్త్ కదా అంటే సరే అన్నారు. ముందు వద్దనేసారు, తర్వాత పెట్టిన తర్వాత చాలామంది రెస్పాండ్ అయినందుకు నిజంగా వాళ్ళందరికీ ఆమె రుణపడి ఉందా లేకపోతే ఏమో మరి ఏ విధంగానో కానీ మొత్తానికి అందరూ చాలా రెస్పాండ్ అయ్యారు. ట్రీట్మెంట్ కి కొంచెం మనీ అవుతున్నాయి అని చేశారు. అన్నప్పుడు ఇండస్ట్రీ నుంచి ఎవరైనా అంటే ఇచ్చారండి. ఆర్టిస్టులు ఎవరైనా రెస్పాండ్ అయ్యారా? అయ్యయ్యో, చాలామంది ఇచ్చారు. అంటే ఆమె ఎక్కువగా మద్రాసు బేస్ కాబట్టి మద్రాసు నుంచి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మద్రాసులో ఉన్న తెలుగు ఆర్టిస్టులనే కాకుండా టీవీ సీరియల్స్కి అందరికీ ఒకటి ఉంది, ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది అక్కడ. వాళ్ళందరూ కలిసి ఒక 5-6 లక్షలు అంటే సమకూర్చారు. ఇక్కడ తెలుగు అసోసియేషన్ వాళ్ళు చేశారు, టీవీలో ఉన్నవాళ్ళు. మూవీలో ఆమె లేదు. సో అయినప్పటికీ నాకు తెలిసినప్పుడు నేను మిగిలిన వాళ్ళందరికీ చెప్పి మేము కొంత చేయించామండి. ఎంత చేయించారు ఏమన్నది అది పక్కన పెడితే ఓ 10 lakhs వరకు, 8 lakhs వరకు ఆవిడకి సెట్ అయింది, ఆరోగ్యానికి సెట్ అవ్వడానికి. ఇంకొంత డబ్బులు కావాలంటే వాళ్ళు పెట్టుకో, మరి అంత లేని పొజిషన్ కాదు కాబట్టి వాళ్ళు పర్వాలేదు. కానీ ఆవిడ మీద ఉన్న అభిమానంతో ప్రజలందరూ స్పందించి ఇచ్చినందుకు నిజంగా ధన్యవాదాలు చెప్పాలి, మంచి మనసులో ఉన్న ప్రతి ఒక్కరికి. కానీ అది మనం కొంతవరకు
ప్రయత్నం అయితే చేశారండి చాలా కానీ వరకు. గతంలో గూడా చాలా వరకు సినిమాకి సంబంధించిన హీరోయిన్స్ అవ్వచ్చు, కొంతమంది ఆర్టిస్టులు అవ్వచ్చు, ఎక్కువ క్యాన్సర్స్ రావడం అనేది మనం గతంలో గూడా చూసాం. చాలామంది హీరోయిన్స్ గూడా ట్రీట్మెంట్స్ చేయించుకున్నవి గూడా మనకి తెలిసిన విషయాలే. కాతే ఏంటంటే ఆర్టిస్టుల పరంగా వాళ్ళ లైఫ్ ఎంత లగ్జరీగా ఉన్నప్పటికీ కొంచెం హెల్త్ పరంగా చాలా ఇబ్బందులు చాలా ఫేస్ చేసే పాసిబిలిటీస్ ఎక్కువుంటాయి గదా! అంటే ఇది ఈవిడకి తెలియడం గూడా చాలా లేట్‌గా తెలిసిందని అంటున్నారు. అంటే మీరు క్యాన్సర్ ఎప్పుడూ కూడా మీకు ముందు డిటెక్ట్ అయితే అది క్యాన్సర్ అవ్వదు. రెగ్యులర్ హెల్త్ చెకప్స్ చేయించుకొని రెగ్యులర్గా మానిటరింగ్ చేసుకునే వాళ్ళకి తొందరగా తెలుస్తుంది. చాలా వరకు చాలామంది ఎప్పుడూ కూడా క్యాన్సర్ని థర్డ్ స్టేజ్లోనే గుర్తిస్తారు, సెకండ్ ఆర్ థర్డ్. సెకండ్ స్టేజ్లో గుర్తించినా కూడా దాన్ని రివర్స్ చేస్తారు, క్యూరబుల్ కొంత. కానీ థర్డ్ స్టేజ్కి వచ్చిన తర్వాత 50-50 ఛాన్సెస్ ఉంటాయి. ఫోర్త్కి వెళ్తే ఇంకా అసలు ఛాన్సే ఉండదు. సో ఈమెకి కూడా ఒక బ్రెస్ట్ తీసేసిన తర్వాత ఇన్ఫెక్షన్ అయింది, మళ్ళీ దానికి ఒక ఆపరేషన్ చేశారు. ఇన్ఫెక్షన్ తగ్గట్లేదు. అప్పుడే మాకు డౌట్ వచ్చింది. నేను మా ఫ్రెండ్ అనుకున్నాం, ఏంటో ఇది కొంచెం 50-50 ఛాన్సెస్ అంటున్నారు కానీ ఏమో తేడానే అని మేము అనుకున్నాం. అక్క తొందరగానే మనం వినేస్తామా వార్త, ఏంటి ఇలా తీసుకెళ్ళిపోతున్నాడు దేవుడు అని బాధపడ్డా మా ఫ్రెండ్ నేను. అనుకున్న 15 రోజుల తర్వాత వాళ్ళు విజయనగరం తీసుకెళ్ళిపోయారు. మదరు ఫాదర్ ఇద్దరు ఉన్నారు, ఆంటీ అంకుల్ ఉన్నారు, అలాగే వాళ్ళ సిస్టర్ ఉంది. వాళ్ళు తీసుకొని విజయనగరం వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోయారు. ఎందుకంటే వాళ్ళు ఇక్కడికి రావడం వెళ్ళడం ఇబ్బంది అవుతుంది కొంతమందికి, వాళ్ళ చెల్లికి కానీ వాళ్ళకి. వాళ్ళ అమ్మ నాన్న పెద్దవాళ్ళు అయిపోయారమ్మా, ఎంత కష్టం అవుద్దని ఇంకా తీసుకొని వెళ్ళిపోయారు. ఇద్దరు ఆడపిల్లలే వాళ్ళకి, వాళ్ళిద్దరూ అక్క చెల్లెళ్ళు. పెద్ద మేమే, ఈమెకి పెళ్లి కాలేదు, ఆమెకు పెళ్ళి మీరు అంటే దీనికి ముందు ట్రీట్మెంట్ గురించి అప్పుడేమన్నా ఆవిడతో మాట్లాడడం గానీ, మాట్లాడాను, వెళ్ళాను, నేను అంటే కలిసాను. ఏమన్నా చెప్పేదా మీకు? అంటే నాకు ఒక వీడియోలో చూస్తే ఆవిడ మనీ గురించి మాట్లాడుతున్నప్పుడు పక్కన అసలు అంటే పక్కనున్న పర్సన్‌ని అంటే గుర్తుపట్టలేనంత ఆ స్టేజ్‌గా అలా ఏం లేదా? అంటే ఇంటరాక్షన్ అయితే ఇక్కడ ఉంది. ఇక్కడ జయంతి హాస్పిటల్‌లో లాస్ట్‌లో ఆమె ఒక ఆపరేషన్ అదే ఏదైతే ట్రీట్మెంట్ చేశారో డాక్టర్ గారు, రిమూవ్ చేశారో, ఆ తర్వాత ఇన్ఫెక్షన్ కూడా అక్కడే జాయిన్ అయింది. మళ్ళీ అక్కడ 3.5 లక్షలు, మళ్ళీ 3-4 లక్షలు మళ్ళీ ఖర్చు అయింది. 1 వీక్ ఉంచారు మళ్ళీ. అప్పుడు నేను వెళ్ళాను హాస్పిటల్కి డైరెక్ట్గా. పోస్టులు పెట్టాము, అందరూ కలెక్ట్ అయింది, ఆ అమౌంట్లు కూడా వస్తున్న టైంలో నేను వెళ్ళాను. వెళ్ళి ఒక 2-3 అవర్స్ కూర్చొని మాట్లాడాను అక్కతో. మాట్లాడేటప్పుడు చాలా హెల్తీగా ఉంది, తను అటు ఇటు నడుస్తుంది, అసలు పడుకోలేదు, పేషెంట్లా ఏం లేదు, తనేమి సిక్ అయిపోయినట్టుగా ఇట్లా డీలా పడేం లేదు. అదే, అదే. తను ఎప్పుడు ఫోన్ మాట్లాడాలన్నా కూడా అలా కూర్చొని మనం ఎంతసేపైనా మాట్లాడుతుంటాం జనరల్గా మనం అయితే. కానీ ఆమె 10 నిమిషాలు కాదు, 2 నిమిషాలు కూర్చుంటే లేచి నడుస్తూ మాట్లాడుతుంది. అంటే తనకు హెల్త్ కాన్షియస్ చాలా ఎక్కువ. అలాంటి ఆమె భయపడిందా, బయటకు వచ్చిన తర్వాత నేను ఎలా ఉండను అనుకొని ఇంకా ఫిక్స్ అయిందో తెలియదు కానీ మానసికంగా ఇబ్బంది పడితే మాత్రం మనిషికి ఆటోమేటిక్గా చెప్తారు. ఆమె ఇంకా లాస్ట్ 15 రోజుల క్రిందట వరకు బాగానే ఉండింది కానీ ఎప్పుడైతే ఇంకా పెయిన్ ఆమెకు తెలుస్తుంది కదండి, మనకు తెలియదు కదా పెయిన్ ఎట్లా ఉంటుంది. ఫ్యామిలీ అంతా ఇక్కడే ఉండేవాళ్ళంటే హైదరాబాద్‌లో మణికొండలో అలా అలా ఏం లేదా? ఓకే. అంటే ఫ్యామిలీ విజయనగరమే, వాళ్ళ సిస్టర్కి విజయనగరం అబ్బాయినే చేశారు. సో వాళ్ళ సిస్టర్ వాళ్ళు అక్కడే ఉన్నారు, వాళ్ళ పిల్లలు ఒక అమ్మాయి అమెరికాలో ఉంది, ఇక్కడ ఒక అమ్మాయి ఇక్కడ జాబ్ చేస్తుంది. ఇప్పుడు వాళ్ళ అమ్మగారు నాన్నగారు ఈమెకి హెల్త్ బాగాలేనప్పుడు వచ్చేసి ఇంక ఇక్కడ ఉన్నారు విజయనగరంలో. వాళ్ళ స్వస్థలమైన ఈ పిల్ల వీళ్ళందరూ కలిసి ఉండేవారు. ఈమెకి ఇక్కడ ఒక ఇల్లు కూడా ఉంది. సో అందులో అట్లా ఉండేవారు అన్నమాట వాళ్ళంతా. సో వాళ్ళంతా కలిసి ఉండేవారు. ఇప్పుడు ఎప్పుడైతే హెల్త్ బాగాలేదో వచ్చేసి ఆంటీ అంకుల్ కూడా ఇక్కడే ఉన్నారు. ఇంకా వచ్చి వాళ్ళందరూ చూసుకున్నారు. ఇంకా పెద్దవాళ్ళు కదా, వాళ్ళిద్దరితోనే కష్టం అని, నేను రావడం వెళ్ళడం కష్టం అని వాళ్ళ సిస్టర్ కూడా అక్కడ చుట్టాలందరూ అక్కడ ఉన్నారని తీసుకొని వెళ్ళిపోయారు. 15 రోజులు అయింది అనుకుంటా వెళ్ళిపోయి. నేనే ఇంకా రేపు ఎల్లుండి ఊరు వెళ్తాను, వెళ్ళేటప్పుడు సరే నేను మా ఫ్రెండ్కి చెప్పా, నేను అక్కడ నుంచి వీడియో కాల్ చేస్తాలే, చెప్పకుండా సడన్గా తీసుకెళ్ళిపోయారు కదా మనకు కూడా, నువ్వు చూద్దు కానీ అని తనకు చెప్పా. కానీ అంటే మీరు చిన్నప్పటి నుంచి చూసిన పర్సన్ అంటే ఒక మంచి స్టేజ్‌గా ఆర్టిస్ట్‌గా వచ్చి ఇప్పుడు ఆవిడని ఇలా చూడటం నాకు తెలిసి మీరే న్యూస్ కూడా ఇచ్చినట్టున్నారు చాలా మందికి. ఇది చాలా బాధ. జంబలెక్కడి పంబ అనే సినిమాలో గంట పగులుద్ది అని జయలలిత గారు అంటూ ఉంటారు. అందులో గ్యాంగ్ ఉంటారు, లేడీస్ గ్యాంగ్ చూస్తే ఒక గ్యాంగ్ అందులో ఈవిడ ఒక ఆవిడ. అందులో మా చిన్నప్పుడు సినిమా అదే మేము చూసాం. ఆవిడ అంటే అప్పుడు ఆవిడ వెళ్ళడం సినిమాలో అంటే బాగా గుర్తింపు ఆవిడకి రావడం అప్పుడప్పుడే. తర్వాత నిన్నే పెళ్ళాడుతాను సీరియల్, జెమినీ సీరియల్స్ చాలా చేసింది తను. ఆ నిన్నే పెళ్ళాడుతాను మంచి క్యారెక్టర్, మంచి మంచి సీరియల్స్ చేసింది, సినిమాలు చేసింది. నాకు తెలిసి రీసెంట్‌గా పోలీస్ వారి హెచ్చరిక అని ఒక సినిమాలో పోలీస్ రోల్ మంచి చేసింది. రోల్. అది సుడిగాలి సుధీర్‌ది గోట్ అని ఒకటి రావాల్సిన సినిమా. దాంట్లో కూడా లాస్ట్ క్యారెక్టర్ చేశారని చెప్పని. కానీ ఒకటండి, చాలా సినిమాలు చేసింది ఆమె కానీ బయటికి రాలేదు. ఇప్పుడు ఇంకా మాతోనే కాదు చాలా మందితో అన్న మాట ఏంటంటే సినిమాలు బాగా చేయాలని కోరిక ఉండిపోయింది. అలాగే మానస్ సరోవర్ వెళ్ళాలనుకుందాం, అది కూడా వెళ్ళలేకపోయింది. ఈవిడ ఆర్టిస్ట్ కదా, ప్రతి ఒక్క ఎంతమంది లేరండి, గౌతమ్ గారికి బ్రెస్ట్ క్యాన్సర్, ఆవిడ సోనాలి బింద్రే, వీళ్ళందరికీ క్యాన్సర్స్ మరి డిటెక్ట్ అయిన వాళ్ళే కదా. మరి వాళ్ళందరూ ఇప్పుడు హ్యాపీగా తిరుగుతున్నారు మన మధ్య. మేము అలాగే చెప్పాం ధైర్యం, అక్క నువ్వు వాళ్ళకన్నా తక్కువ కాదు, హ్యాపీగా నువ్వు బ్రతుకుతావు, నువ్వు చక్కగా తిరుగుతావు, మళ్ళీ మనం సినిమాలు చేస్తాం కలిసి, మనం అన్నీ చేస్తాం అని నిన్నే చెప్పాం మేము.
కట్ చేస్తే ఇప్పుడు ఈరోజు అక్క లేకుండా అయిపోయింది. చాలా బాధాకరం అండి. ఆ ఫ్యామిలీకి మగాడిలాగా తను కూడా కొడుకులాగా చూసుకునేది తల్లిదండ్రుల్ని. ఈ రోజున తను లేకపోవడం వాళ్ళకి బాగా లోటు. ఆంటీ అంకుల్కి, లక్ష్మి ఆంటీ, రాజుగారికి ఇద్దరికి నా ప్రగాఢ సానుభూతి. వాళ్ళ సిస్టర్కి, వాళ్ళ ఫ్యామిలీకి. వాహినిలాగా ఇంకెవరు కూడా నెగ్లెక్ట్ చేయకండి, ఇదొకటే చెప్పగలను. వాహిని అక్కలాగా ఏం కాదులే అని తను ఏం చేసిందంటే డైట్లు అని చెప్పేసి వీరమాచినేని డైట్ కూడా వాడింది. డైట్ ఫాలో అయ్యారు. డైట్ ఫాలో అయింది. వీరమాచినేని గారి డైట్లో డైట్ సన్నగా అవ్వడానికి పనికొస్తుంది, లేకపోతే ఇంకో దానికి పనికొస్తుంది, కానీ క్యాన్సర్ ట్రీట్మెంట్ ఎలా అవుతుంది అది? కష్టం. అవును. అది మనం తెలుసుకోవాలి. తెలిసి ఆయన ఏం చెప్పారు, ఈమె ఏం చెప్పారు పక్కన పెడితే ఈవిడ నెగ్లెక్ట్ చేసిందని మాత్రం నేను చెప్పను. ఇంకోటి ఆవిడ మణికొండలో చనిపోయిందని రాస్తున్నారు. మణికొండలో కాదని బాబు, విజయనగరంలో చనిపోయింది ఆవిడ. విజయనగరంలో హాస్పిటల్లో చనిపోయింది. తర్వాత ఇంటి దగ్గర వాళ్ళ క్రిమేషన్ అంతా అయిపోయింది. సో మీరు తెలుసుకొని నేనేం పోస్ట్ పెట్టాను, నేనేమి ఇచ్చాను అదేనా రాయండి, అది మానేయండి. ఊరికే ఏది పడుతుంది రాసేసి ఆవిడ పేరు మార్చేసి ఆవిడ ఎక్కడ చనిపోయిందో రాసేసి, ఇక్కడైతే హైదరాబాద్లో ఇంతమంది ఉంటారు కదా, ఎవరో ఒకరు మీకు ఈ పాటికి టీవీలో వచ్చేది కదా. ఇక్కడ కాదు కాబట్టి ఎవరు వెళ్ళలేకపోయాము. నేనైతే చూశాను వీడియో కాల్లో, నాకు అవకాశం ఉంది, యాక్సెస్ ఉంది, మిగిలిన వాళ్ళకి లేదు కాబట్టి నేను పోస్ట్ పెట్టాను. చాలామందికి ఆవిడ చివరి చూపు దక్కిందని అనుకుంటున్నాను. ఆర్టిస్టులు చాలామంది ఫోన్లు చేశారు, పెద్ద పెద్ద ఆర్టిస్టులు కూడా నాకు ఫోన్లు చేశారు. సో విషయం ఏంటంటే జైవాహిని ఏదైతే అక్క ఉన్నారో, పద్మక్క అని పిలుస్తాం మాకు అలాగా అలవాటు, జైవాహిని గారికి ఆత్మకు శాంతి చేకూరాలి, ఆవిడ సద్గతులు కలగాలని మాత్రం నేను మనస్ఫూర్తిగా ఆ దేవుడిని వేడుకుంటున్నాను. ఎందుకంటే దేవుడిని నమ్మింది తొందరగా ఆయన దగ్గర చేర్చుకున్నాడు. మంచివాళ్ళు బతకడం తెలియదు ఆమెకి, ఇష్టం వచ్చినట్టుగా ఎవరినైనా క్యారెక్టర్లు అడగడం, ఎవరితోనైనా నవ్వుతూ అంతా కలిసిపోయి ఏది పడితే చేయడం, ఏ పిచ్చి అలవాట్లు కూడా లేవండి పాపం. ఏవైనా పిచ్చి అలవాట్లు ఉన్నాయంటే అవి కూడా లేవు. చాలా మంచి అమ్మాయి. అంటే మంచి వాళ్ళని తొందరగా తీసుకెళ్ళిపోతాడు అంతే భగవంతుడు. అది మనకి ఇంకోసారి నిరూపణ అయిపోయినట్టు అయింది. సరే ఏది జరిగినా సరే ఇక ముందు హెల్త్ గురించి ప్రతి ఒక్కరు కూడా కాన్షియస్గా ఉండండి. ప్రతి ఒక్కరు కేర్ తీసుకోండి. మీ గురించి మీరు కేర్ తీసుకోండి. మీరు 10 మందికి చెప్పే ముందు మీరు ముందు చెక్ చేసుకోండి. నేను కూడా ఎప్పటికప్పుడు చేయించుకుంటూ ఉంటాను. ఎందుకంటే చేయించుకోకపోతే మనకు తెలియదు, మనకు తెలియకపోతే ఇబ్బంది. మాకు రెగ్యులర్ చెకప్స్ ఉంటాయి, 6 మంత్స్కి ఒకసారి అన్ని చెకప్స్ చేయించుకుంటూ ఉంటాము. ఇంకా వీలుంటే 3 మంత్స్కి కూడా చేయిస్తూ ఉంటుంటాను నేను, కొన్ని డౌట్లు ఉంటే. ఇంతకుముందు కూడా నేను చేయించే ప్యాప్స్ మీరు అవి ఇవన్నీ ఎందుకంటే చేయించండి. నేను ఓపెన్గా, ఎందుకంటే నేను చేసి మీకు చెప్తున్నా, చెయ్యాలి, అవసరం. మీరు దాన్ని నెగ్లెక్ట్ చేశారనుకోండి, లాస్ట్ స్టేజ్లో తెలుస్తాయి మనకి. క్యాన్సర్ ఎప్పుడు కూడా మనిషి బాగానే ఉంటాడు, పండులాగా సడన్గా కింద పడిపోతాడు ఒకరోజు, అప్పుడు కానీ మనకు తెలియదు. సో మీరు అది మాత్రం జాగ్రత్త పడండి అమ్మా, అందరూ జాగ్రత్త పడండి. ఆర్టిస్టులు ఒక్కటే కాదు, ప్రతి ఒక్క హౌస్ వైఫ్ కానీ, ప్రతి ఒక్క వర్కింగ్ ఉమెన్ కానీ, ప్రతి ఒక్కరికి జాగ్రత్త పడాలి. ఆడవాళ్ళు ఏంటంటే మన కుటుంబం కోసం, పిల్లల కోసం, వాళ్ళ కోసం, వీళ్ళ కోసం త్యాగాలు చేసుకుంటూ కూర్చోండి, మీ ఆరోగ్యాలు మీరు చూసుకోరు. లాస్ట్ మినిట్లో ఇబ్బంది పడితే మీకు వాళ్ళు ఎవ్వరూ ఏడ్చినా, ఏం చేసినా, ఎంత డబ్బులు ఉన్నా అది లాస్ట్లో ఆరోగ్యాన్ని తీసుకురాలేము. పోతే రానివి కొన్ని ఉన్నాయి, అందులో ఆరోగ్యం కూడా. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి ప్లీజ్. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ ఆల్సో. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ.